హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా సింపుల్ గోల్డ్ జ్యువెలరీ అండ్ హెవీ జ్యువెలరీ నా దగ్గర ఉన్నాయి, మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అంతా ఇక్కడ తెచ్చుకోలేదు. సెక్యూరిటీ అంటే కొంచెం గోల్డ్ అంతా తెచ్చుకోవాలంటే బయట ఊరికి కష్టం కదా. సో నేనైతే తెచ్చుకోలేదు. నాకు అవసరమైనంత మట్టుకి తెచ్చుకున్నాను. అంటే ఇంకా ఫెస్టివల్స్ వస్తాయి కదా, బెంగళూరులో ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. సో అందుకే నాకు కావాల్సిన మట్టుకి తెచ్చుకున్నాను. సో చిన్న వాటి నుంచి చూపిస్తాను అనమాట. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. సో ఇయర్ రింగ్స్లో కూడా నేను చిన్నవి అంటే స్టార్టింగ్ చిన్న సైజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇవి నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట, బుడ్డి ఇయర్ రింగ్స్. ఇవి నాకు చాలా ఇష్టం. ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇలా విడిగా ఏం లేదు, వీటికి కింద రింగ్స్ వస్తాయి. సో అవి తీసేసి ఈ బుడ్డి ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకునేదాన్ని అనమాట. చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఆ 2-in-1 మోడల్ అనమాట. వెనక రెడ్ స్టోన్ వస్తుంది, ఫ్రంట్ వైట్ వస్తుంది. మనం పెట్టుకోవాలంటే అటు పెట్టుకోవచ్చు. సో ఇవైతే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. చాలా అంటే ఫోన్ మాట్లాడినా తగులుకోవటం కానీ హెయిర్ తగులుకోవటం కానీ ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇవి ఎన్ని గ్రామ్సో తెలీదు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట, స్టడ్స్. ఇవి చిన్నపిల్లలైనా పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళైనా పెట్టుకోవచ్చు. డైలీ యూస్కి బాగా పనికొస్తుంది. ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను. సో ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ పడింది. అప్పుడు 3 గ్రామ్స్ అంటే ఇప్పుడు బంగారం రేట్ బాగా పెరిగింది. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు 3 గ్రామ్స్ గ్రామ్ వచ్చి 4000 పడింది. సో చాలా బాగుంటాయి స్టడ్స్. అండ్ ఇవి వచ్చేసి 4 గ్రామ్స్ పడింది అనమాట. ఇవి 4 గ్రామ్స్ పడింది. ఇవి నెక్లెస్ మీద సెట్ కమ్మలు. సో ఇలా నేను విడిగానే వాడేసుకుంటా. ఈ నెక్లెస్ మీద పెట్టుకుంటే కమ్మలు కనిపించవు. సో ఇలా విడిగా స్టడ్స్లా డ్రెస్సుల మీదకి అలా పెట్టుకుంటాను. డ్రెస్సుల మీద కానీ ఏం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాను. సో నేను ఇంకెప్పుడు ఇవే పెట్టేసుకుంటాను అనమాట. నాకు ఇవే హాయిగా అనిపిస్తుంది. సో నల్లబూసలు అండ్ కమ్మలు ఇంకా నేను పెద్ద ఏం మార్చను ఎక్కడికి వెళ్ళినా. ఇంకేమైనా మంచి అకేషన్స్ కొంచెం పండగలు అలా వస్తే చేంజ్ చేసుకుంటాను. సో కమ్మల వల్లే మనకి మంచిగా లుక్ వచ్చేస్తుంది మన ఫేస్. అండ్ ఇవి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి 4 గ్రామ్స్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ పెరల్ బీడ్స్ అనమాట. ఇవి కూడా అంతే, ఇవి చేపించినవి. నాకు ఇలాంటి మోడల్ కావాలి అని చెప్పి నాన్న చేత చేపించుకున్నాను. సో ఇది వచ్చేసి టోటల్ 5 గ్రామ్స్ పడింది. చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ముత్యం వచ్చింది కదా, కింద నిండుగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఏం పెట్టుకొని చూపించట్లేదు. అంటే వీటి వెనక పైప్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా లావ్ అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్నాను అంటే ఇంకా పుండులాగా పడిపోతుంది. సో అందుకని అంత డేర్ చేయదలుచుకోలేదు. సో ఇదనమాట, చాలా బాగుంటాయి ఇవి. సో ఈ స్టోన్కి కూడా సెట్ అవుతుంది, మార్చుకొని పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి 5 గ్రామ్స్ పడింది. అండ్ ఇవి వచ్చేసి కెంపులు పచ్చల ఇయర్ రింగ్స్. ఇవి కూడా నెక్లెస్ మీద కమ్మలు, కెంపులు పచ్చల నెక్లెస్ సెట్ అనమాట. సో ఇవి కూడా 4 గ్రామ్స్ పడింది. ఇవి ఎప్పుడో నా చిన్నప్పటి నెక్లెస్ సెట్ కమ్మలు. సో ఇవి పెట్టుకుంటే చాలా కలగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది, కొంచెం కలగా ఉంటుంది పెట్టుకుంటే. సో ఇదనమాట, ఇవి అప్పుడు వచ్చే మోడల్. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఇప్పుడు పెట్టుకున్నా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ కమ్మలు లక్ష్మీదేవి కమ్మలు. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే, మంచిగా అంటే కొంచెం నిండుగా అనిపిస్తుంది. ఇవి కూడా వచ్చి 5 గ్రామ్స్ పడింది. వైట్ స్టోన్ క్లియర్గా వస్తుందో లేదో, వైట్ స్టోన్ అండ్ రెడ్ స్టోన్ వచ్చి కింద మువ్వలు వచ్చేసినాయి, చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి వచ్చింది ఇక్కడ మిడిల్లో.
బ్లర్ వస్తుందేమో, మీకు అర్థమవుతుందో అర్థం కాలేదో తెలియట్లేదు. సో ఈ కమ్మలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫుల్ స్టోన్ వస్తుంది, మొత్తం సీజర్సే. ఇవి నాకు చాలా ఇష్టం. షాప్లో ఇది విజయవాడలో తీసుకున్నాను, ఇది రెడీమేడ్ అనమాట. నాకు బాగా నచ్చి ఇంకా తీసుకున్నాను. పెట్టుకుంటే మాత్రం ఇది కూడా స్టడే, పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే సింపుల్ నల్లబూసలు వేసుకున్న, చోకర్ పెట్టుకున్న ఇలాంటిది నెక్లెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 8 గ్రామ్స్ పడింది. ఈ విజయవాడలో తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ కమ్మలు. అండ్ ఇవి వచ్చేసి ఈ చాంద్బాలి కమ్మలు. ఇవి వచ్చేసి 11 గ్రామ్స్ పడింది. 11 గ్రామ్స్ పడింది అనమాట. ఇవి కొంచెం హారం మీదకి అలా సెట్ అవుతాయి. సో ఇవి పెట్టుకున్నా కూడా మీడియంగా సరిపోతాయి. హెవీ అని చెప్పాను కానీ మీడియం అనమాట. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. సో ఇవి నేను చేపించుకున్నాను, బాగుంటాయి. మొత్తం పెరల్ వచ్చేసింది. పెరల్ వచ్చేసి ఇక్కడ కెంపులు పచ్చలు బీడ్స్ ఉంటాయి కదా, ఆ పూసలు వచ్చేసినాయి. బాగుంటుంది ఇలా. అండ్ ఇవి కూడా బుట్టలు అనమాట. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం. బుట్టలు పెట్టుకుంటే మంచిగా కలగా కనిపిస్తారు. సో నాకు ఇది బాగా ఇష్టం అనమాట. ఇవి వచ్చేసి 12 గ్రామ్స్ పడింది. మొత్తం గ్రీన్ అండ్ వైట్ బీడ్స్ వేయించాను. అండ్ కింద ముత్యం వస్తుంది. అండ్ పైన వచ్చేసి లక్ష్మీదేవి. సో ఇది చాలా బాగుంటాయి, పెట్టుకుంటే కొంచెం నిండుగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి 12 గ్రామ్స్ పడింది. అండ్ ఈ బుడ్డి ఇయర్ రింగ్స్ నా చిన్నప్పటి ఇయర్ రింగ్స్ అనమాట, గ్రీన్ కలర్ స్టోన్స్వి. ఈ అప్పట్లో వచ్చే ఈ మోడల్స్ ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ గుర్తుగా ఉంచుకున్నాను, నా పిల్లలకి పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇవి ఎంతో కూడా తెలియదు, ఒక 2 గ్రామ్స్ అలా ఉంటుందేమో బుడ్డి ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు పెట్టుకున్నా అసలు కనిపించవన్నమాట. అండ్ ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. అండ్ ఇప్పుడు హారం చూపిస్తా. గ్రీన్ బీడ్స్ ఎమరాల్డ్ ఉంటుంది కదా, ఎమరాల్డ్ హారం చూపిస్తాను. ఇది అన్నమాట ఎమరాల్డ్ హారం. సో వీటికి ఇది ఉంటుంది కదా, ఏమంటారు, బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ అయితే తేలేదు. మీకు క్లియర్గా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. కొంచెం వెంటిలేషన్ అయితే తక్కువగానే ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ ఇలా మొత్తం ఎమరాల్డ్స్ వస్తాయి, గ్రీన్ బీడ్స్. ఇక్కడైతే పీకాక్ అనమాట. ఇది చాలా హెవీగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా కొకేం పెట్టేసుకున్నాము. ఇది లోపల ఉంటుంది కదా వైర్, ఇది అంతా వైరు. ఈ మధ్యలో కనిపిస్తుంది గోల్డ్ బాల్స్ ఉంది, గోల్డ్ బాల్స్. అండ్ ఇది మాత్రమే గోల్డ్, అంటే లోపల మాత్రం వైర్ అనమాట. ఇంకా ఈ వెనక కొక్యము ఇది, అండ్ మధ్యలో కనిపించే గోల్డ్ బాల్స్, వీటి వరకు గోల్డ్. అండ్ బీడ్స్ కూడా చాలా కాస్ట్ పడినాయి. బీడ్స్ కూడా చాలా కాస్ట్ పడినాయి. ఇది వచ్చేసి 20 గ్రామ్స్ ఉంది ఈ హారం. ఇలా ఉంటుంది అనమాట, వేసుకుంటే బాగుంటుంది చాలా. నాకు ఇది బాగా ఇష్టం. అంటే ఇలాంటి మోడల్ నేను పిన్నింట్రెస్ట్లో అన్ని సేవ్ చేసుకుంటాను. నాకు నచ్చిన మోడల్ కావాలి అన్నప్పుడు చేపించుకుంటాను, అన్ని సేవ్ చేసుకొని. సో నేను చెప్పిన మోడల్ ఒకటైతే, కానీ వచ్చింది మోడల్ ఇది. ఓకే పర్లేదు, అయినా బాగా నచ్చింది నాకు. సో ఇదన్నమాట. ఇక్కడ పీకాక్స్ అయితే బాగా హెవీగా వచ్చినాయి. సింపుల్ చోకర్, చిన్న సింపుల్ నెక్లెస్ పెట్టుకుంటే బీడ్స్ సెట్ అయ్యేది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక ఇయర్ రింగ్స్ చూపించాం కదా, ఆ ఇయర్ రింగ్స్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. ఇయర్ రింగ్స్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా మీడియం సరిపోతుంది. ఏం వేసుకోకపోయినా ఇలా వదిలేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ అన్నిటి మీదకి సెట్ అవ్వదు. ఇలా గ్రీన్ బ్లౌజ్ ఉన్నది, లేకపోతే కొంచెం లైట్ కలర్ శారీస్ మీద ఇలాంటి బీడ్స్ది బాగా సెట్ అవుతుంది. సో ఇది చూసి నన్ను చాలా మంది పిచ్చిదా అని అడిగారు. ఇది పిచ్చిది అయితే కాదు, ఇది బంగారుది. ఇది వచ్చేసి 20 గ్రామ్స్ పడింది. అండ్ ఇంకో చిన్న సింపుల్ చైన్. ఇది నేను దగ్గరుండి నాకు ఈ మోడల్ కావాలి అని చెప్పి చేపించుకున్నా. ఇదన్నమాట. ఇక్కడ పెండెంట్ లక్ష్మీదేవి వచ్చి కింద ముత్యం వస్తుంది. ఈ చైన్ అండ్ ఇది దగ్గరుండి నాకు ఇలాంటి మోడల్ కావాలి అని చెప్పి చేపించుకున్నాను అనమాట. ఇది మా పుట్టెంటికలప్పుడు పూర్వీకి చేపించాము. సో ఇలా వస్తుంది పెట్టుకుంటే. ఇది పూర్వీకి పుట్టెంటికలప్పుడు చేపించాము. ఇది వచ్చేసి 12 గ్రామ్స్ పడింది.
సింపుల్గా ఉంటుంది, మనమైనా వేసుకోవచ్చు, పిల్లలకైనా వేయచ్చు. అంటే పట్టుకోవడాల మీదకి పిల్లలకి వేస్తే బాగుంటుంది. ఇదన్నమాట. అండ్ ఇది కూడా సింపుల్ చైన్. యాక్చువల్లీ ఇది నాకని తీసుకున్నాను, కానీ నాకన్నా స్ఫూర్తికి బాగుంది. చిన్నదనమాట, ఇది జస్ట్ 5 grams పడింది. సో నేను ఒక్క ఐటమ్ తీసుకున్న దీనికి అంతా ప్రతి స్టోరీ ఉంటుంది. సో ఇది కూడా అంతే, ఈ స్టోరీస్ చెప్పే అంత టైం అయితే ఇప్పుడు లేదు. సో మళ్ళీ పాప ఉంటుంది కదా, మళ్ళీ పాప ఏడుస్తుంది, కొంచెం కష్టం అవుతుంది. ఆ స్టోరీలు చెప్పుకుంటా పోతే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ నేను చూపించిన ప్రతి ఐటమ్కి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో అలానే ఈ చైన్ కూడా, ఇదైతే చిన్న బాల్స్ వచ్చేసింది. అండ్ వెనక మిషన్ చైన్. ఇది కూడా చేపించింది అనమాట. మోస్ట్లీ అవన్నీ హ్యాండ్ మేడే, రెడీమేడ్ అయితే అసలు ఒప్పుకోరు అనమాట. అండ్ ఇది నా బ్లాక్ బీడ్స్ది. సో లాంగ్ బ్లాక్ బీడ్స్ ఒకటి, అండ్ ఇది సెకండ్ చేయించుకున్న బ్లాక్ బీడ్స్ చైన్. సో ఇది వచ్చేసి 10 grams అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కూడా పినింట్రెస్ట్లో చూసి నచ్చి చేయించుకున్నాను. సో నేను ఏ జ్యువెలరీ అయినా పినింట్రెస్ట్లో చూసి అది సేవ్ చేసుకొని ఆ మోడల్ కావాలి అని చెప్తాను. సో దాని ద్వారా మనకు నచ్చింది చేయించుకోవచ్చు. సో పినింట్రెస్ట్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అదే పినింట్రెస్ట్లో చూసింది. మొత్తం నేను A to Z నా దగ్గర ఉన్న సగం జ్యువెలరీ మొత్తం పినింట్రెస్ట్లో చూసి చేయించుకుంది అనమాట. ఒక ఇయర్ రింగ్స్ తప్ప. ఇయర్ రింగ్స్ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూసి తీసుకోవటమే నచ్చి. సో ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇదనమాట. చాలా బాగుంటుంది. ఇది కొంచెం మెడకి నిండుగా కనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే మొన్న అక్షయ తృతీయ వచ్చింది కదా, అప్పుడు తీసుకున్న బ్లాక్ బీడ్స్. ఇది కూడా చేయించుకుందే అనమాట. సో దానికి సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా డైలీ యూస్కి ఇలానే ఉంచేసుకుంటాను. సో ఇది వచ్చేసి 5 grams పడింది. ఇది వచ్చేసి 3 grams పడింది. టోటల్ 8 grams. లైట్ వెయిట్లోనే చేయించుకున్నాను. బుడ్డి పాపడి బిల్ల అనమాట. ఇది స్టోన్స్ వచ్చింది, చాలా బాగుంటుంది, పిల్లలకి పనికొస్తుంది కదా అని తీసుకొచ్చాను. ఓ పండగల టైంలో ఇద్దరికి చెరొకటి పెట్టడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ మ్యారేజ్కి ముందు తీసుకున్నవే ఈ పాపడి బిల్లలు. సో మొత్తం స్టోన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా మంచి మోడల్స్ వస్తున్నాయి పాపడి బిల్లలు, కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. సో అది మాత్రం ముహూర్తం కుదరట్లేదు. ఆ పాపడి బొట్లు ఎప్పుడు తీసుకోవాలన్నా వెనకబడిపోతుంది. సో ఇక్కడ ఇలా చిన్న స్టోన్స్ వచ్చినాయి. పిల్లలకైతే బాగుంటుంది, కానీ మనకి కొంచెం పెద్దదైతే బాగుంటుంది. నా ఫేస్కి అనిపిస్తుంది కొంచెం పెద్దదైతే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది ఇంకో పాపడి బిల్ల. అది ఇక్కడ 3 స్టెప్పులు చిక్కగా వచ్చింది. అండ్ ఇక్కడ ఇది సింపుల్గా వచ్చేసింది. ఇది సింపుల్గా వచ్చేసింది, బాగుంటుంది పెట్టుకుంటే. సో నాకు బేసికల్గా పాపడి బొట్లు అంటే చాలా ఇష్టం, కానీ పెట్టుకుంటే అంటే కొన్నిసార్లు సూట్ అవ్వదేమో అనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా హారం అనమాట. అండ్ హారం అనమాట. ఇది వచ్చేసి 10 సవర్లు పడింది. 80 grams. చాలా బాగుంటుంది. సింపుల్ కాదు, అలానే హెవీ కాదు, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇది 2-in-1 మోడల్. హారంగా పెట్టుకోవచ్చు, వడ్డానంగాను పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఇది లక్ష్మీ కాసు ఒకటి మ్యాంగో వచ్చింది. లక్ష్మీ కాసు ఒకటి మ్యాంగో. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం. ఇది యాంటిక్ అనమాట. ఈ లక్ష్మీ కాసు ప్లేస్లో యాక్చువల్లీ రామ్ పరివార్ వచ్చింది. ఇది రామ్ పరివార్ హారము. నాకు రామ్ పరివార్ వద్దు, నాకు లక్ష్మీ కాసు కావాలి అని చెప్పి ఈ కాసు అయితే వేపించుకున్నాము. సేమ్ యాస్టిస్ మొత్తం మోడల్ అంతా ఇంతే. సో కాసు ఒక్కటే మారింది. ఈ యాంటిక్ వచ్చిందనమాట. ఈ కాసుకి మొత్తం స్టోన్సే. అండ్ ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా స్టోరీ ఉందన్నమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇప్పుడే పోయింది, అసలుకే ఇది పోయింది. ఇప్పుడు పెట్టుకొని చూపించాలన్నా కూడా కుదరదు. సో ఇదన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే కనిపిస్తుంది కదా, నిండు కనిపిస్తుంది కదా ఈ వడ్డానంది. వడ్డానంలా కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట.
చూసారు కదా నా గోల్డ్ ఐటమ్, మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంత అలా ఉన్న రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఒక 10 మందికి నా వీడియో రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఓకే దెన్ బై, టేక్ కేర్.